అందరికీ నమస్తే. మనకు ఎవరైనా ఏదైనా ఒక సలహా ఇచ్చినప్పుడు, ఒక మంచి మాట చెప్పినప్పుడు, మీరు ఫస్టు వాళ్ళని అక్కడ నిర్లక్ష్యంగా తీసి పారేసినట్టు మాట్లాడకుండా, మీకు నచ్చందో, నచ్చలేదో లేదా మీరు చేస్తారో, చెయ్యరో అది మీకు సంబంధించింది. వాళ్ళ ముందు మాత్రం అలాగే చేస్తాను అని ఒక్క మాట చెప్తే, వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. తర్వాత మీకు నచ్చితే చేస్తారు. అది బాగుంది అనుకుంటే, లేదంటే మీకు నచ్చింది మీరు చేసుకెళ్తారు. కానీ ఒక మనిషిని అక్కడ మనం బాధపడకుండా వాళ్ళకి విలువ ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళ మాటకి విలువ ఇచ్చినట్టు అవుతుంది. అది చాలా మంచిది మనకు. అలాగే మీ దగ్గరికి ఎవరైనా సహాయానికి వస్తే, వాళ్ళ ఆపదలో, ఇబ్బందులో, కష్టాల్లో ఉంటారు గదా! స్నేహితులో, ఎవరో బంధువులో సాయం చేస్తారని వస్తారు. అలాంటప్పుడు మీకు వీలైతే సాయం చేయండి. లేదంటే లేదు అని సున్నితంగా చెప్పండి. అలా కాకుండా వాళ్ళని ఎగతాళి చేసి, నిర్లక్ష్యంగా, తక్కువగా చూసి, అలా చేసినా గూడా అది వాళ్ళకి చాలా ఆత్మాభిమానం దెబ్బతింటుంది. కొంతమంది మొహమాటానికి చేస్తారు. ఇంక తప్పదు గదా అని. కానీ వాళ్ళ వెనకాల ఆ విధంగా జేశారు, ఈ విధంగా జేశారు. అందుకే వాళ్ళ పరిస్థితి ఇలా ఉందని మాట్లాడతారు. కానీ వాళ్ళ లోపల ఉన్న సమస్యలేంటో మనకు తెలీదు. వాళ్ళ ఇబ్బందులేమిటో తెలీదు. కానీ మనం మాత్రం తొందరపడి వాళ్ళనని వాళ్ళకుండే కష్టాల్లో ఇంకాస్త మానసిక క్షోభనివ్వడం మంచిది కాదు. మానవత్వం ఉన్న ఎవ్వరైనా సరే ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మనకు మంచిది, వాళ్ళకు మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.